హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్. ఈరోజు నేను వచ్చి గోరు చిక్కుడుకాయతో నువ్వుల పొడితో కలిపి కూర చేస్తున్నా అండి. ఇది చాలా మంచిది, హెల్తీ అండ్ కూడా. ముందుగా చిక్కుడుకాయలన్నింటినీ కూడా ఈనులు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. వీటిని కుక్కర్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి దాంట్లో ఒక 1 లీటర్ వాటర్ని పోసి దాంట్లో కాస్త పసుపు, ఉప్పు, ఆయిల్ ఈ మూడింటిని కూడా యాడ్ చేయండి. చిక్కుడుకాయలు మరీ మెత్తగా కాకుండా మంచిగా బాయిలింగ్ అవుతాయి. కాస్త పసుపును వేయండి, అలాగే కాస్త రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేయండి. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసి, నీరు ఎక్కువ అవసరం లేదండి, చిక్కుడుకాయలు మునిగినంత వరకు సరిపోతుంది. వీటన్నింటినీ కూడా వేసి కుక్కర్ మూత లిడ్ క్లోజ్ చేసి పెట్టండి. ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. ఇలా వీటన్నింటినీ కూడా కాస్త వరకు పక్కన ఉంచండి. దీంట్లో నువ్వుల పొడి తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్ చేసుకుని దాంట్లో నువ్వులు, ఎండుమిరపకాయలు రెండింటిని తీసుకుని ఇలా దూరంగా వేయించండి. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో వేయించాలి, లేకపోతే మాడిపోతుంది. ఇలా వేయించిన నువ్వుల పొడి అంతా కూడా మనం తయారు చేసుకున్న కూరల్లో, అన్నంలో కూడా తినచ్చు. ఈ నువ్వులన్నింటినీ వేయించాక కాస్త చల్లారేంత వరకు ఉంచండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ నువ్వుల పొడి, మిరపకాయల మిశ్రమాన్ని అంతా తీసుకొని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి కూరకి కావాల్సిన నువ్వుల పొడిని రెడీ చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే అన్నం వాటిల్లో కూడా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేయండి. దీంట్లో స్పైసెస్ ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 సన్నగా చీలిన పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలను కూడా వేయండి. దీంట్లో పప్పు దినుసులు, కాస్త శనగపప్పు, మినపప్పును కూడా యాడ్ చేయండి. ఈ కూర కాస్త టేస్టీగా రావడం కోసం ఇంగువను కూడా యాడ్ చేయండి. దీనిలో మరి ఆల్రెడీ బాయిల్ చేసిన చిక్కుడుకాయ ముక్కలన్నింటినీ కూడా యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా అన్ని వైపులా బాగా కలపండి. దీంట్లో కాస్త రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త పసుపును కూడా యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒకసారి బాగా కలపండి. ఈ చిక్కుడుకాయలు తడిపోయేంత వరకు కూడా ఒకసారి బాగా కలుపుతూ ఉండండి. ఇలా కలిపిన మిశ్రమంలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ నువ్వుల పొడి మిశ్రమాన్ని కూడా యాడ్ చేయండి. ఈ నువ్వుల పొడి మిశ్రమాన్ని అంతా కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలపండి. ఈ చిక్కుడుకాయలో ఉన్న తడి అంతా కూడా కాస్త పోయేంత వరకు కూడా కూరని తిప్పుతూ ఉండాలి. సో ఎంత టేస్టీ అయినా నువ్వుల పప్పు పొడితో చేసిన చిక్కుడుకాయ కూర రెడీ. ఇందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.